ఫైట్లు ఎదిరింది సార్. ఆట ఇంకా అదురుతుంది. వెల్కమ్ బ్యాక్ టు TV7. నేను మీ సరోజ. మీ టీవీలో మా టీవీ. ఎన్నాళ్ళ నుంచో నాకు లైన్ వేయాలనుకుంటున్న లైన్ మ్యాన్ కరీంతో ఇప్పుడు మాట్లాడదాం. ఏదో అప్పటి నుంచి ఏదో చెప్పడానికి తనకలాడుతున్నాడు. ఓకే సార్, తగలెట్టండి. మాస్క్ పెట్టుకున్నవాడే మహారాజు, మాస్క్ పెట్టుకోకుంటే మహారాజుకైనా కరోనా సోకుతుంది అని నిరూపించాడు మన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. మరి ఈ పార్క్లో మాస్క్ ఎంతమంది పెట్టుకున్నారు, ఎంతమంది పెట్టుకోలేదు అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే సరోజా, ప్రస్తుతం నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పార్క్లో ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ వాతావరణం చూస్తే చాలా హాట్గా ఉంది. అబ్బా, రొమాంటిక్ యాంగర్ కూడానా? ఓవర్ యాక్షన్ చేయకు, అడిగింది చెప్పు. ఓకే సరోజా, నాకు క్లారిటీగా అర్థమైంది. ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో ఒక్కడు కూడా ఇంట్లో నుంచి బయటకు పెట్టలేని పరిస్థితి. మరి నువ్వెలా పెట్టావురా? అంటే అది అందరికీ నీడని ఇచ్చే చోట అది నీళ్ళ ఉండదంటారు కదా, అలాగని. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. ఏదో ఫిలాసఫీలకేం తక్కువ లేదు, పని చూడు ముందు. ఓకే సరోజా, ఏదైతేనా ప్రస్తుతం ఇక్కడ ఒక వ్యక్తి అయితే ఉన్నాడో అతన్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, టీవీలలో సామాజిక మాధ్యమాలలో మాస్క్ పెట్టుకోండి అని మొత్తుకొని చెప్తున్నారు, కానీ మీరు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు సార్? నేను మర్చిపోయాను సార్. నేను ఇంటి నుంచి జాగింగ్ చేసుకుంటూ వచ్చినాను సార్. ఇంటి నుంచి జాగింగ్ చేసుకుంటూ వస్తే కనీసం ఒక్క చుక్క చెమటైనా కారుతుంది, కానీ మీకు ఒక్క చుక్క చెమట కూడా కారలేదు. ఎందుకంటారు సార్? ఆ చెమట కారుతుందని నేను స్కూటీలో వచ్చినాను సార్. సార్ ఇంకో ప్రశ్న సార్, ఇక్కడ రీసెంట్గా ఒక హత్య జరిగింది, దానిపైన మీ స్పందన ఏంటి సార్? అవును సార్, నేను చూశాను. ఆ హత్య నిందితుల్ని కఠినంగా శిక్షించాలి సార్. సో బ్రేకింగ్ న్యూస్ సరోజా, ఇతను ఏమంటున్నా అంటే రీసెంట్ గా ఒక హత్య జరిగింది, దాన్ని నేను చూశాను, దగ్గర చేయించాను, నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా అనే విధంగా అయితే ఇతను చెప్తున్నాడు. ఇంకా టీవీలో అండి సార్ సరోజా, ఇతను ఏం చెప్తున్నా అంటే రీసెంట్ గా ఒక హత్య చేశాను, నిందితునికి నాకు సంబంధాలు ఉన్నాయి అనే విధంగా అయితే ఇతను చెప్తున్నాడు. సో ఈ వార్త విని పోలీసులు వచ్చి వీని వేసేస్తారు, లేకపోతే నిందితుడే వచ్చి వీని వేసేస్తాడు, మనం చూద్దాం. నేను చూసింది టీవీలో అండి. అవన్నీ మేము కట్ నిజంగా ఇలాంటి వాడు 100లో ఒకరో ఇద్దరు ఉంటారు. నిజంగా ఇతన్ని చూస్తుంటే నిజంగా నాకు అసలు మాటలు రావట్లేదు, నో వర్డ్స్ టు స్పీక్. ఇతనికి హ్యాండ్స్ అప్పే కాదు, లెగ్స్ అప్ కూడా చేయాలనిపిస్తుంది. సరోజా, ఏం చెప్పావురా? కరోనా కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో మోడీ గారు మన్ కీ బాత్ లో ఏమన్నారంటే, మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం. హలో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఉంటుందా లేదా? మనిషి నాకు ఒకసారి ఇప్పించుకున్నాడు అని కోపంగా కోపగించుకున్నాడు. మనిషి చూడటానికి బఫుల్లా ఉన్న షార్పే. సరోజా, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఇక్కడ TV7 ఎక్స్క్లూజివ్గా మీతో చూపించడానికి ఇక్కడికైతే వచ్చేసింది. ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఎవరో పనుకున్నారో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరోనాలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎందుకు మనం మాస్క్ ధరించాలి అనే చాలా విషయాలు ఇతనితో డిస్కస్ చేద్దాం. సార్ చెప్పండి సార్. ఏం చెప్పాలి సార్? కట్ ఉంటుందా లేదా? ఆడ వాగిందంతా ఇల్లేదా? కొంచెం బాధగా ఉంది సార్. నేను రాత్రి సర్ఫెక్సెల్ యాడ్ చూసాను సార్. షర్టుకి కావాలని మరికేసుకుని మా నాన్న దగ్గరికి వెళ్ళా. ఏం రాదన్నాడు. పొరప్పో అన్న. నన్నే పొరప్పో అంటావని చితక్కొట్టుడు కొట్టాడు సార్. ఓకే సరోజా, ఇతను ఏమంటున్నా అంటే, నిన్న రాత్రి సర్ఫెక్సెల్ యాడ్ చూశాను, కావాలనే షర్టుకి మరికేసుకుని మా నాన్న దగ్గరికి వెళ్ళాను. మా నాన్న ఏంట్రా అదని అడిగితే పూరా పో అన్నాను. నన్నే పూరా పో అంటావని కుక్కను కొట్టినట్టు కొట్టా అంట. అతను ఏడుస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఏంటి సరోజా, నాతో సరిగ్గా మాట్లాడలేదు, ఏమైంది? నా పిల్లానికి కూడా ఎన్నిసార్లు ఫోన్ చేయని తెలుసా? హలో హలో బంగారం, హలో అలిగావారా? రే ఫాల్తుగా, వాడు లైవ్ ఆన్ చేశాడు రా. యావత్ ప్రపంచాన్ని కరోనా అల్లకొల్లం చేసింది. మనకి వ్యాధి వస్తుందన్న భయం కానీ రాదన్న నమ్మకం కానీ మనకు పనికిరాదు. సార్ టెల్ మీ సార్, నో వి ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కరోనా వైరస్, crores of people suffering from this disease, so how we protect ourselves in this situation sir? ఆ ఇంగ్లీష్ వస్తే పాటలమ్మడి ఎందుకు తిరుగుతా? హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. కరోనా కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి, శానిటైజర్ ఎందుకు కొట్టుకోవాలి అనే విషయాలపై మనతో చర్చించడానికి ఒక జిరాఫ్ ఇచ్చి ఒక మనిషి అయితే ఉన్నాడు. అతన్ని అడిగి మనం తెలుసుకునే పెద్ద చేద్దాం. సార్ చెప్పండి సార్, మాస్క్ పెట్టుకోకుండా మీరు ఏం చేస్తున్నారు సార్? న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చాను సార్. న్యూ ఇయర్కి ఇంకా టైం ఉంది కదా సార్? అడ్వాన్స్గా ముందే చేసుకుందామని వచ్చాను సార్.
సో సరోజా, ఇది ఎలా ఉందంటే అడ్వాన్స్గా ముందుగానే సెలబ్రేషన్ చేసుకున్నా అంట. ఇది అసలు చచ్చాక ఎలాగో సమాధిలోకే కదా పోయేది అని ముందుగానే వెళ్ళి పడుకున్నట్టుంది. సరోజా, ఏం చెప్పావురా? ఓకే సరోజా, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక మేడం అయితే కూర్చొని ఉన్నారు, మేడాన్ని అడిగి మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ప్రెసెంట్ డేస్లో కరోనా మనల్ని వదిలిపెట్టి పోలేదు. అసలు మనం ఈ కరోనాలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది? ఎందుకు మాస్క్ పెట్టుకోవాలి, ఎందుకు శానిటైజర్ పెట్టుకోవాలి చెప్పండి మేడం. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా मैडम? నీకు కొంచెమే వచ్చు. ये सब नहीं मैडम, इस कोरोना के बारे में तुम क्या बोलना चाहते हो? एक्चुअली करीना मेरी फेवरेट हीरोइन है और वो अच्छी एक्टिंग करती है और अच्छी डांस करती है और बोलना है तो బీహార్లోని బఠిండాలో దారుణం. మద్యం సేవించినందుకు భార్య ముక్కు కొరికిన భర్త. मैडम, मैं हीरोइन करीना कपूर के बारे में नहीं पूछ रहा हूँ, इस कोरोना के बारे में, कोविड-19 के बारे में पूछ रहा हूँ. ఓకే సారీ. ఓకే సార్, లాస్ట్ టేక్ సార్. మేడం, ఇవన్నీ కాదు మేడం, అసలు కరోనాలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, కరోనాలో ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు ప్రేక్షకుల కోసం తెలుగులో చెప్పండి మేడం. ఫేస్ మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్లు యూజ్ చేయండి, మీది మైకు దూరంగా పెట్టండి. రోజుకు 2 సార్లు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, మొక్కజొన్న పిండి, తవుడు, అలాగే 3 సార్లు నీళ్ళు పెట్టండి. ఓకే సార్, లాస్ట్ టేక్ సార్. మేడం, ఇవన్నీ కాదు మేడం, అసలు కరోనా గురించి, కరోనాలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అసలు మా తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్పబోతున్నారు మేడం? చెప్పండి, తెలుగులో చెప్పండి మేడం. ఇంకా కరోనా పోలేదు, ఫేస్ మాస్కులు ధరించండి, ఇంకా శానిటైజర్లు యూజ్ చేయండి. నేను కూడా శానిటైజర్ యూజ్ చేస్తాను. Saroja, she said that we take more precautions when compared to previous days. We keep always mask and sanitizer. Don't kill so many like this. Only once. Fasak. ఓకే సరోజా, ఇది ఇక్కడ పరిస్థితి. సో ఈ కరోనా టైంలో ఎంతో కొంత మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మనం తర్వాత కలుసుకుందాం, నా నెంబర్ తర్వాత అయితే ఇస్తాను నీకు. ఏయ్, నీ ఎదవైక సకాలన్నీ మా ఆయనతో చెప్పేశాను రా, వచ్చి నీ తాట తీస్తాడు. సరోజా వద్దు, సరోజా వద్దు. ఆ పార్క్లోనే ఉన్నాడంట, వీలైతే ప్రాణాలు కాపాడుకో. సరోజా వద్దమ్మా. సరోజా, ఎవరు సరోజా నువ్వు? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.